రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ బ్రాహ్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ స్థానిక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శంకర్ మఠం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను వెంటనే పదవి నుండి తొలగించాలని, హిందూ మరియు బ్రాహ్మణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అర్చకులపై జరుగుతున్న దాడుల విషయంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యాన్ని కూడా ఆయన విమర్శించారు. ఏది విషయాలు సరిగా తెలియనటువంటి అవగాహన లేనటువంటి ఏ పాత్రం కూడా తెలియనట్టు మత్తు మందులోనో మరి మందు మత్తులోనో మునిగిపోయినటువంటి ఆ తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మనకి మా బ్రాహ్మణ హిందువులకి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి, ముందుగా చెప్పాల్సిన విషయం. తర్వాత వేదం అంటే ఏందో తెలియదు, శాస్త్రం అంటే తెలియదు, పురాణ పురుషుల పుట్టుకల గురించి తెలియదు, వేద పురుషుల గురించి తెలియదు. అట్లాంటి వాడికి వేదాలను విమర్శించే హక్కు ఎక్కడుంది? వాళ్ళు మత ప్రచారంకే ఎగబడుతున్నారు. ఇప్పటి రేపు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ క్రిస్టియన్ గుళ్ళు కట్టుకుంటారు. నిజానికి వాళ్ళ దేవుడికి నీతి నియమం లేదు. వాళ్ళు పూజించే యేసుక్రీస్తుకి పుట్టుకేంటో సరిగ్గా లేదు. గడ్డిలో పుట్టాడు, గడ్డి పోసే కంటే హీనంగా బతికాడు. అట్లాంటి వాడికి గౌరవించేటువంటి వాడు మనకి పనికిరాడు. మొన్న గాంధీ భవన్లో జరిగిన ఒక కవంపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ సన్మాన సభలో ఒక బ్రాహ్మణుని ఆశీర్వచనానికి పిలిచి ఆశీర్వచనం తీసుకున్న సంఘటన జరిగింది. ఆ సందర్భంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల వేదాల మంత్రాలను నీచమైన భాషలో విమర్శించాల్సిన అధికారం అతనికి ఎందుకుంది? ఒక ఎమ్మెల్యే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా విమర్శించడం చాలా శోచనీయం. దీన్ని యావత్ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని మొత్తం ఆధ్యాత్మిక ధార్మిక సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు అన్నీ కూడా ఖండిస్తున్నాయి. మిగతా ప్రజలందరూ కూడా దీనికి మద్దతుగా సామ్యుల్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గారిని కూడా వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆ ఎమ్మెల్యేషిప్ బర్తరఫ్ చేయాలి. మరి మేము అడుగుతూ ఉన్నాం, ఆయన ఇచ్చిన ఓతులు ఏమున్నది? మనం జనరల్గా ఎలక్షన్ల కాంటెస్ట్ చేసినప్పుడు హిందూ అని రాసిండా, క్రిస్టియన్ రాసిండా, అది కూడా కావాలి. మరి కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయాల్ని మొత్తం దళిత సమాజానికి ఆపాదిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కానీ బ్రాహ్మణులు కానీ బర్తరఫ్ చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఇప్పటికి సమాధానం లేదు. కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఎందుకు తీసుకోదు? నీ ఎమ్మెల్యే ఈ ధర్మం మీద దాడి చేసినట్టయితే ఇలా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, దేవాలయం కావచ్చు, మేము దేవాలయానికి ఇన్ని కోట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. దేవాలయానికి ఎన్ని కోట్లు ఇచ్చినా మీ రిటర్న్ ఫండ్స్ ఇలా మీరు 10 రూపాయలు ఇస్తే భక్తులు 100 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దేవాలయాలను బ్రాహ్మణులకు వ్యాపారంగా చూస్తూ ఉన్నారు మీరు. ఆ వ్యాపారంగా కూడా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం సనాతన ధర్మం మీద బ్రాహ్మణులు ఏమిదో వాళ్ళ వైఖరిలో స్పష్టంగా కోరుతూ ఉన్నాం. భారత్ మాతాకి జై.